హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో జాతీయ రహదారి టు NH2తో సంబంధం లేనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ససారం. ససారం అనే జాతీయ రహదారి ఈ NH2 జాతీయ రహదారితో సంబంధం లేనిదని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో చెన్నై మరియు విశాఖపట్నంలను కలుపుతున్న జాతీయ రహదారి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, NH5. NH5 అనే జాతీయ రహదారి చెన్నై మరియు విశాఖపట్నంలను కలుపుతున్నటువంటి జాతీయ రహదారి అని చెప్పవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో రైల్వేలు రవాణా చేసే వస్తువుల దృష్ట్యా గరిష్ట పరిమాణానికి కారణమయ్యే వస్తువును గుర్తించండి. అంటే ఇక్కడ భారతదేశంలో కనుక చూసినట్లయితే రైల్వేల రవాణా చేసే వస్తువుల దృష్ట్యా గరిష్ట పరిమాణానికి కారణమయ్యే వస్తువు ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, బొగ్గు. ఏంటండి అది? బొగ్గు. బొగ్గు కనుక చూసినట్లయితే రైల్వేల రవాణా చేసే వస్తువుల దృష్ట్యా గరిష్ట పరిమాణానికి కారణంగా చెప్పవచ్చును. ఈ క్రింది వాటిలో రూర్కేలా స్టీల్ ప్లాంట్కు సమీపంలో ఉన్న ఓడరేవు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పారాదీప్. అంటే ఇక్కడ రూర్కేలా స్టీల్ ప్లాంట్కి సమీపంలో ఉన్నటువంటి ఓడరేవు పారాదీప్ ఓడరేవు. ఈ పారాదీప్ అనేది ఓడరేవు నేమ్ అండి. అయితే పారాదీప్ ఓడరేవు అనేది రూర్కేలా స్టీల్ ప్లాంట్కు సమీపంలో ఉంటుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశ తూర్పు తీరంలో ఏ ఓడరేవులు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పారాదీప్ మరియు హల్దియా. ఏ ఓడరేవులు అండి? పారాదీప్ మరియు హల్దియా. ఈ రెండు ఓడరేవులు భారతదేశ తూర్పు తీరంలో ఉన్నటువంటి ఓడరేవులు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో స్వాతంత్రం తర్వాత అభివృద్ధి చెందిన మొదటి ఓడరేవును గుర్తించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే స్వాతంత్రం వచ్చినాక ఫస్ట్ డెవలప్ చెందినటువంటి ఓడరేవు ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, కాన్లా. ఈ కాన్లా ఓడరేవు అనేది స్వాతంత్రం వచ్చినాక డెవలప్ చెందినటువంటి ఓడరేవు అని చెప్పేసి చెప్పడమైంది. అవరోహణ క్రమంలో గమనించినట్లయితే సగటు సముద్ర మట్టానికి ఎత్తును బట్టి హిల్ స్టేషన్ల సరైన క్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సిమ్లా, కొడైకనాల్, డార్జిలింగ్ మరియు మహాబలేశ్వర్. ఏంటేంటి అండి? సిమ్లా, కొడైకెనాల్, డార్జిలింగ్ మరియు మహాబలేశ్వర్. ఇవి సముద్ర మట్టానికి ఎత్తును బట్టి హిల్ స్టేషన్ల సరైన క్రమం అని చెప్పేసి చెప్పడమైంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో జాతీయ రహదారుల అభివృద్ధికి బంగారు చతుర్భుజి ప్రాజెక్టును ప్రారంభించింది ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ బంగారు చతుర్భుజి ప్రాజెక్టును ప్రారంభించింది ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, అటల్ బిహార్ వాజ్పేయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే జాతీయ రహదారులు డెవలప్ కావడానికి అటల్ బిహార్ వాజ్పేయి గారు బంగారు చతుర్భుజి ప్రాజెక్టును ప్రారంభించడము జరిగింది. నెక్స్ట్, జాతీయ రహదారి వండి అన్నది ఈ క్రింది వాటిలో ఏ మార్గం ద్వారా లేహ్ను కాశ్మీర్ లోయను కలుపుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే లేహ్ను మరియు కాశ్మీర్ లోయలు కలుపుతున్నటువంటి జాతీయ రహదారి వండి అంటే ఏంటి అనంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, జోజిలా. జోజిలా మార్గం ద్వారా జాతీయ రహదారి వండి లేహ్ను కాశ్మీర్ లోయను కలుపుతుంది. నెక్స్ట్, ఒక ట్రక్కు ఢిల్లీ నుండి భోపాల్కి గ్వాలియర్ మీదుగా జాతీయ రహదారుల ద్వారా అతి తక్కువ మార్గాన్ని అనుసరించి సరుకులను తీసుకువెళ్ళవలసి వస్తే అది జాతీయ రహదారిలోని ఈ క్రింది సమూహాల్లో దేని గుండా వెళ్ళాలి? అంటే ఒక ట్రక్కును కనుక తీసుకున్నట్లయితే ఢిల్లీ నుంచి భోపాల్కి గ్వాలియర్ మీదుగా జాతీయ రహదారుల ద్వారా అతి తక్కువ మార్గాన్ని అనుసరించి సరుకులను తీసుకువెళ్ళవలసి వస్తే అది జాతీయ రహదారిలోని ఈ క్రింది సమూహాల్లో దేని గుండా వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, NH2, NH3, NH2L. ఈ NH2, NH3, NH2L జాతీయ రహదారుల ద్వారా వెళ్ళవలసి వస్తుంది. నెక్స్ట్, కారాకోరం హైవే అన్నది ఈ క్రింది ఏ జంట దేశాలను కలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, చైనా మరియు పాకిస్తాన్.
సరే అండి. కారాకోరం హైవే అన్నది చైనా, పాకిస్తాన్ దేశాలను కలుపుతుంది. జాతీయ రహదారి 1 అన్నది ఢిల్లీని ఈ క్రింది వాటిలో దేనితో కలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అమృత్సర్. ఈ జాతీయ రహదారి ఇక్కడ జాతీయ రహదారి 1 అన్నది ఢిల్లీని అమృత్సర్తో కలుపుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశ తూర్పు తీరంలో ముఖ్యమైన ఓడరేవు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, విశాఖపట్నం. అంటే భారతదేశంలో తూర్పు తీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఓడరేవు ఏంటి అని అంటే విశాఖపట్నం అని చెప్పేసి చెప్పవచ్చును. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ఇది మన ఇండియాలో కనుక చూసినట్లయితే తూర్పు తీరంలో ఉన్నటువంటి మెయిన్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఓడరేవు ఏంటి అని అంటే విశాఖపట్నము ఓడరేవు. భారతదేశంలోని ఈశాన్య భాగానికి విమాన ప్రయాణం చాలా ముఖ్యమైనది. ఈ ప్రకటనకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ఈశాన్య భాగానికి విమాన ప్రయాణం చాలా ముఖ్యమైనది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఉపరితల రవాణా మార్గాలు బంగ్లాదేశ్ చుట్టూ తిరగాలి. ఉపరితల రవాణా మార్గాలు ఉంటాయి కదండి, అవి బంగ్లాదేశ్ చుట్టూ తిరగాలి అనేది అంటే ఇచ్చినటువంటి ప్రకటనకు సరైనదిగా గుర్తించడమైనది. ఏంటండి అది? భారతదేశంలోని ఈశాన్య భాగానికి విమాన ప్రయాణము చాలా ముఖ్యమైనటువంటి ప్రకటనకు సంబంధించినటువంటి సరైన సమాధానం ఏంటంటే ఇక్కడ ఉపరితల రవాణా మార్గాలు బంగ్లాదేశ్ చుట్టూ తిరగాలి. నెక్స్ట్, హెచ్బిజే పైప్ లైన్స్ రవాణాకు సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. హెచ్బిజే పైప్ లైన్స్ రవాణాకు సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి, సహజ వాయువు. ఈ హెచ్బిజే పైప్ లైన్స్ రవాణాకు సంబంధించినటువంటి ఏంటి అంటే సహజ వాయువు అని చెప్పేసి గుర్తించడమైనది. నెక్స్ట్, భారతదేశం నుండి బ్రిటన్కు ముడి పదార్థాలు మరియు ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే విధానం యొక్క పర్యవసానాలు ఈ క్రింది వాటిలో కానిది ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ముడి పదార్థాలు మరియు ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే విధానం యొక్క పర్యవసానాలు ఈ క్రింది వాటిలో కానిది ఏది అంటే భారతదేశం నుండి బ్రిటన్కు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఇది వ్యవసాయ కొరత మరియు కరువులకు దారితీసింది. వేటికండి? వ్యవసాయ కొరతకు మరియు కరువులకు దారితీసింది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది గుజరాత్లోని ఓడరేవు పట్టణము కాదు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జామ్నగర్. గుజరాత్లోని ఓడరేవు పట్టణం కానిది ఏంటి అని అంటే జామ్నగర్ అనేది ఈ గుజరాత్లోని ఓడరేవు పట్టణము కాదు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఎక్కడ ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఎక్కడ ఉంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ముంబైలో కనుక చూసినట్లయితే ఈ జవహర్లాల్ నెహ్రూ పోర్టు కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది ఉత్తరం నుండి దక్షిణం వరకు ఉన్న భారతీయ ఓడరేవుల సరైన క్రమము? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కాండ్లా, హల్దియా, పారాదీప్, కొచ్చి. ఏంటి అండి? కాండ్లా, హల్దియా, పారాదీప్, కొచ్చి అన్నది ఇది ఉత్తరం నుండి దక్షిణం వరకు ఉన్న భారతీయ ఓడరేవుల సరైన క్రమం అని చెప్పవచ్చును. ఈ క్రింది వాటిలో కోల్కతా ఫోర్ట్ ఏ రకమైన ఓడరేవుకు ఉదాహరణగా చెప్పవచ్చును? ఆన్సర్ ఆప్షన్ సి అండి, రివర్ లైస్. ఈ కోల్కతా ఫోర్ట్ ఏ రకమైన ఓడరేవుకు ఉదాహరణ అంటే రివర్ లైస్కు ఉదాహరణ అని చెప్పవచ్చును. ఈ కోల్కతా ఫోర్ట్ అనేది రివర్ లైస్ అనే ఓడరేవుకు ఉదాహరణగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో పారాదీప్ ఫోర్ట్ నుండి ఎగుమతి చేసే ప్రధాన వస్తువు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇనుప ఖనిజము. పారాదీప్ పోర్టు నుండి ఎగుమతి చేసేటటువంటి ప్రధాన వస్తువు ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇనుప ఖనిజము. ఈ ఇనుప ఖనిజాన్ని పారాదీప్ పోర్ట్ నుండి ఎగుమతి చేసేటువంటి ప్రధాన వస్తువు అని చెప్పేసి చెప్పవచ్చును. ఈ క్రింది వాటిలో ఏది సహజ నౌకాశ్రయము కాదు? సహజంగా అంటే న్యాచురల్గా అండి. అయితే సహజ నౌకాశ్రయం కానిది ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ ఏ అండి చెన్నై. ఈ చెన్నై అనేది సహజ నౌకాశ్రయము కాదు. ఈ క్రింది వాటిలో కాండ్లా ఓడరేవు ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి గల్ఫ్ ఆఫ్ కచ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే కాండ్లా ఓడరేవు ఇది గల్ఫ్ ఆఫ్ కచ్లో కలదు. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో కుద్రేముఖ్ నుండి పైప్ లైన్స్ ద్వారా తీసుకువచ్చిన స్టర్లీ యొక్క గమ్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి మంగళూరు. ఈ కుద్రేముఖ్ నుండి పైప్ లైన్స్ ద్వారా తీసుకువచ్చిన స్టర్లీ యొక్క గమ్యం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి మంగళూరు. ఏంటండి అది మంగళూరు. నెక్స్ట్ ఈ క్రింది నగరాల్లో సగటు సముద్ర మట్టానికి అత్యధిక ఎత్తులో ఉన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి బెంగళూరు. సగటు సముద్ర మట్టానికి అత్యధిక ఎత్తులో ఉన్నటువంటిది ఏది అని అంటే బెంగళూరు. ఈ బెంగళూరు నగరం వచ్చేసి సగటు సముద్ర మట్టానికి అత్యధిక ఎత్తులో ఉంటుంది. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో గ్రాండ్ ట్రంక్ రోడ్ని కలుపుతుంది. ఆన్సర్ ఆప్షన్ డి అండి కోల్కతా మరియు అమృత్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గ్రాండ్ ట్రంక్ రోడ్ను కలుపుతున్నటువంటిది ఏంటిది అని అంటే కోల్కతా మరియు అమృత్సర్. ఈ కోల్కతా మరియు అమృత్సర్ అనేవి గ్రాండ్ ట్రంక్ రోడ్ని కలుపుతాయి. ఈ క్రింది వాటిలో పిన్ కోడ్ యొక్క చివరి 3 అంకెలు దేనిని సూచిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి సార్టింగ్ జిల్లాను సూచిస్తాయి. అంటే పిన్ కోడ్కి చివర ఉన్నటువంటి 3 అంకెలు సార్టింగ్ జిల్లాను సూచిస్తాయి. ఇటీవల భారతదేశ జాతీయ జలమార్గంగా ప్రకటించబడినది బంకింగ్హామ్ కాలువ. అయితే దీని నుండి ప్రవహించే కాలువకి సంబంధించి క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి విజయవాడ నుండి విల్లుపురం. అయితే ఇటీవల చూసినట్లయితే భారతదేశ జాతీయ జలమార్గంగా ప్రకటించబడిందండి. అయితే ఏంటిదంటే అది బంకింగ్హామ్ కాలువ. అయితే దీని నుండి ప్రవహించే కాలువకి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి విజయవాడ నుండి విల్లుపురం. ఏంటిదండి విజయవాడ నుండి విల్లుపురం. దీన్ని సరైన సమాధానంగా గుర్తించడమైనది. నెక్స్ట్ ఉపరితల రోడ్ల పొడవు ద్వారా ఈ క్రింది రాష్ట్రాలను తగ్గుతున్న క్రమంలో ఉంచండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి 1 మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక వీటిని ఉపరితల రోడ్ల పొడవు ద్వారా తగ్గుతున్నటువంటి రాష్ట్రాల క్రమంగా చెప్పవచ్చు. ఏంటండి మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. నెక్స్ట్ ఈ క్రింది స్థలాలను వాటి నేల ఉపరితలంపై వాటి వాతావరణ పీడనం తగ్గే క్రమంలో అమర్చండి. అంటే ఇక్కడ నేల ఉపరితలంపై అండి వాతావరణ పీడనం తగ్గే క్రమంలో అమర్చండి అనేది ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం ఏంది. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి. ఫస్ట్ వన్ ఢిల్లీ, నెక్స్ట్ ముంబై, సిమ్లా, గాంగ్టక్. ఢిల్లీ, ముంబై, గ్యాంగ్టక్, సిమ్లా. ఢిల్లీ, ముంబై, గ్యాంగ్టక్, సిమ్లా. అయితే ఇవి నేల ఉపరితలంపై వాటి వాతావరణ పీడనం తగ్గే క్రమంలో సరైనవిగా చెప్పవచ్చును. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.